దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవాతి దేవుడు మరి ఒక సమయమును మనకి ఇచ్చినందుకు దేవాతి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు, ప్రత్యేకమైన వందనాలు కూడా దేవాతి దేవునికి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి కొన్ని విషయాలను మనము జ్ఞానం చేద్దామని ఈరోజు వీడియో చేయడం జరుగుతుందండి. ముందుగా కొన్ని మాటలు చెప్పిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసుకోమని వాక్యం. గతించిన 2 వారాలు దేవుని సంఘములోను ఈ లోకంలోను సేవకుడు ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనము మాట్లాడుకోవడం జరిగిందండి. అయితే ఇప్పుడు దేవుని సంఘములోను అలాగే ఈ లోకములోను విశ్వాసులు ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం ఈరోజు జ్ఞానం చేద్దాం. అదే ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సజీవమైన రెక్కల కింద సజీవులుగా మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం నుంచి కొన్ని విషయాలను మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు తోడుగాను నీడగాను ఉంచండి. నీ కాపుదలు వచ్చి గడిచిన తండ్రి ఈ నూతన సంవత్సరంలో 2 నెలలు తండ్రి గడిచిపోయి ప్రభా 3వ నెలలోకి తండ్రి అడుగు పెట్టడానికి నువ్వు ఇచ్చిన మంచి భాగ్యమును బట్టి వందనాలు స్తోత్రాలు. సమయమును బట్టి కూడా వందనాలు. నీ మహిమతో నింపండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నన్ను తండ్రి నీ బోరగాను తండ్రి నీ శబ్దముగాను నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వాక్యము ద్వారా ఎటువంటి విషయాలు తండ్రి మాతో మాట్లాడాలనుకుంటున్నావు, ఎటువంటి విషయాలు తండ్రి వివరించాలని తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి నన్ను ప్రేరేపణ చేస్తూ ఉన్నావు ప్రభు. అటువంటి విషయాలను తండ్రి నా నోట నుండి నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈ చిన్ని ప్రార్థనని పాత సమితికి చేర్చుకోండి ప్రభు. ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు తండ్రి ఈ ప్రార్థనలో ఏకీవిస్తూ ఉన్నారో ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీవించే ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ ఆశీర్వాదమునకు తండ్రి మీ వారసులుగా ఉండటకు తండ్రి ఎటువంటి ప్రణాళికలు తండ్రి ఎటువంటి తండ్రి నాయన లక్షణాలు మీకు కలిగి ఉండాలి ప్రభువా, మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సన్నిధి నీ ప్రసన్నత తోడుగా నీడగా ఉంచండి. నీ కాపుదల దయచేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నాను. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలోనే ఈ ప్రార్థన అడిగి పొందుకుని నామం మా పరమ తండ్రి, ఆమెన్. ముందుగా నాతోటి స్నేహితులకు, నా ఫ్రెండ్స్కు, అలాగే నా కుటుంబీకులకు, అలాగే నా బంధువులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు నామమున శుభములు, శుభాదివందనములు ఈ రాత్రికాల సమయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి దేవుని సంఘములో అలాగే ఈ లోకంలో విశ్వాసులు ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనము జ్ఞానం చేద్దాం. ఎందుకంటే గతించిన 2 తరగతులు కూడా మనము సేవకులు ఎలా ఉన్నారు అన్న విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం. సేవకుల కోసము 2 వీడియోలు మాట్లాడేటప్పుడు ఆ 2 వీడియోలు సరిపోవు కానండి. ఇంకా మాట్లాడితే చాలా ట్రాఫిక్ ఉంది, ఇంకా మాట్లాడచ్చు సబ్జెక్టు. అయితే ఆ విషయాన్ని మనం ముగించుకొని ఈరోజు మనం మాట్లాడే విషయం ఏంటంటే దేవుని సంఘములోను ఈ లోకంలో విశ్వాసులు ఎలాగుంటున్నారు, ఎలాగుండాలి అన్న విషయాన్ని మనము మాట్లాడదాం. చూడండి, వాక్యంలోనికి వద్దాం. ఒకసారి వాక్యాన్ని మనం జ్ఞానం చేస్తే చూడండి. ముందుగా అపోస్తులుడైన పౌలు గారు ఒక విషయాన్ని మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. పౌలు గారు ఈరోజు మనతో సూటిగాను ఏటగాను మనతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేయాలి. మొదటి నుంచి కొన్ని విషయాలను మనం చదువుదాం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు
ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయనదేమనగా, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. మూడు కూడా చదువుదాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడతాయి. ఏంటంటే క్రీస్తు విశ్వాసులు నైన వారికి శుభమని చెప్పి రాయనదేమనగా, అంటే మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే విశ్వాసులు ఎలా ఉంటున్నారు అన్న విషయాన్ని కోసం మాట్లాడుతున్నాం కదా. విశ్వాసులకు శుభమని చెప్పి రాయనదేమనగా అంటూ కిందకంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. మనకేం కావాలి? సమాధానము కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా తండ్రి దగ్గర నుంచి వస్తుంది. అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఎవరికంటే విశ్వాసులకు అనబడింది. ఎఫెసులో ఉన్న సంఘానికి పౌలు గారు లేఖను రాస్తూ ఉన్నాడు. అయితే ఈ రాత్రి మనకేమని రాస్తున్నాడంటే, నేను చెప్పాను కదండి, సంఘంలో ఎలాగుంటున్నారు, సమాజంలో ఎలాగుంటున్నారు చూడండి. కింద అంటున్నాడు, మూడో వచనం చదివితే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్కయు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూడండి, మనకు ఏంటది? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. చూడండి, ఆత్మకు సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఆత్మకు ఆశీర్వాదం ఉంటుందంటారా అంటే ఉంటుందనే పౌలు గారు చెప్తున్నారు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఉన్నది. ఆశీర్వాదం అంటే ఏంటి? ఇంకో విషయాన్ని చూపించి నేను ముందుకి వెళ్తాను. చూడండి, మొదటి పేతురు పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. మొదటి పేతురు పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే చూద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణను చేయక దీవించండి. తర్వాత కిందకి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. ఆగుదాం. ఇక్కడ ఏమంటున్నాడు? జీవమును ప్రేమించు మంచి దినములను చూడగోరువాడు. చూడండి, మంచి రోజులు మనకు వస్తాయి అని అంటే చూడగోరువాడు అంటే మంచి రోజులు నేను చూస్తాను. నిజమే. ఎందుకంటే మంచి రోజులు చూస్తామని అనుకున్నాం. అసలు కరోనా టైంలో ఏంటంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సంవత్సరంన్నర చాలా ఇబ్బంది పడిపోతూ జనాలందరూ కూడా ఏమయ్యారంటే గలిబిలైపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక మనిషికి ఆ కరోనా వ్యాధి వస్తే ఆ గుమ్మం కాడే కంచం పెట్టి ఇలా గెంటిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు మంచి రోజులను మేము చూస్తామని చూడండి. అందుకేమంటున్నాడంటే అక్కడ కింద ఏమంటున్నాడంటే కింద మాట అంటున్నాడు. చూడండి ఒక్కసారి 10వ ఒకసారి చదివితే, జీవమును ప్రేమించి మంచి దినములు
గోరువాడు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాసుకోవాలంట. ఏమంటున్నాడు? చెడ్డ మాటలు పలకకూడదంట. మరి చెడ్డ మాట పలకకూడదంటే నిజమే. విశ్వాసులు ఎలాగున్నారంటే ఇక్కడిది అక్కడికి అక్కడిది ఇక్కడికి మోసేవారు చాలా మంది ఉన్నారు. లేరా? సంఘములో, మా సంఘములో ఇటువంటి విషయాలలో చూడమ్మా, మా అయ్యగారు ఎంత మంచివారు అండి తెలుసండి. మీ అయ్యగారు అలాగంటారా? మా అయ్యగారు అస్సలు ఏమన్నారు. మా అయ్యగారి దగ్గరికి వచ్చేయండి అని చెప్పేవాళ్ళు లేరు, ఉన్నారు కదా. అయ్యగారికి లింక్ పెట్టేవాళ్ళు ఉన్నారు. విశ్వాసులకి లింక్ పెట్టేవాళ్ళు ఉన్నారు. కుటుంబాలను లింక్ పెట్టేవారు కూడా లేకపోలేదు. అందుకంటున్నాడు ఏంటంటే కపటపు మాటలు పలకకూడదండి. ఏమంటున్నాడు ఇక్కడ? మెట్టనాడు ఏమంటున్నాడంటే చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలుకకుండా తన పెదవులను కాచుకోవాలంట. ఎంతమంది ఉన్నారండి కాచుకునే వాళ్ళు? చూడండి, విశ్వాసులు అనబడిన వారు మాట తెలిస్తే ఒక మాట మాట్లాడాలి, తెలియకపోతే ఒక మాట మాట్లాడాలి. తెలిసినా తెలియకపోయినా కొంతమంది ఏం చేస్తారు చెప్పనా? జరిగేది ఇంత విషయం అయితే ఇంత విషయం జరిగిపోయిందని గోరంత దాన్ని కొండంత చేసేవారు కూడా ఉన్నారు. విశ్వాసులు అలాగా ఉండకూడదు అని పైన ఏమన్నాడు అన్నమాట? మనకి ఏంటన్నాడు? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు. నిన్ను దూషించారా, నువ్వేం చెయ్యాలి? మంచిగా వారి కోసము ప్రార్థన చేయాలి. నిన్ను శపించారా, వారి కోసం ప్రార్థన చేయాలి. వారిని క్షమించేవారుగా. దూషణకు ప్రతి దూషణ నువ్వు చెయ్యొద్దు, కీడుకు ప్రతి కీడు నువ్వు చెయ్యొద్దు అని చెప్తుంది వాడు. కానీ అటువంటి భావంలో విశ్వాసులు అస్సలు ఉండరు. నిజం చెప్తున్నాడు. ఏంటంటే విశ్వాసులు అంటూ ఉంటారు, మా అయ్యగారు చాలా మంచివారండి, మేము ఎలా చెప్తే అలా నడుస్తారండి, లేకపోతే అయ్యగారు ఎలా చెప్తే మేము కూడా అలా నడుస్తాం. నిజం, మంచిది, అలా నడవడం మంచిది. ఎందుకంటే అయ్యగారు చెప్పిన మాట విశ్వాసులు వినాలి. ఆనాడు మరి మన ఎవరు మోసయ్య గారు సైన్యాన్ని నడిపించేటప్పుడు చాలా విసిగించేశారంట ఆయన. నిజం చెప్పాలి, చాలా చాలా మామూలుగా విసిగించలేదంట. అయితే మనం ఏంటంటే విశ్వాసులుగా ఉండబడిన మనము ఎలా ఉండాలంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మనల్ని పిలిచాడంట. పిలిచిన దేవుడు ఏమన్నాడంటే కీడుకు ప్రతి కీడు మీరు చెయ్యొద్దు, దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు. ఏమన్నాడంటే చెడ్డదానిని పలుకోకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మీ పెదవులను కాచుకోండి అంటున్నాడు. కిందకి వచ్చినప్పుడు అంటున్నాడు 11వ అధ్యాయం చదువుదాం సార్. వచ్చి అతడు కీడి నుండి తొలగి మేలు చేయవలను, సమాధానము వెతకి దాని వెంటాడవలను. ప్రభు కనులు నీతిమంతుల మీదనున్నవి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఒగ్గి ఉన్నవి అని. ప్రభు ముఖము కీడు చేయు వారికి ఎలాగ ఉందంట? విరోధముగా ఉందంట. చూడండి, విశ్వాసులు అనబడుతున్న మనము ఏం చేయాలంటే కీడుకు ప్రతి కీడు చేసేవారుగా ఉండొద్దని చెప్తుంది వాక్యం. దూషణకు ప్రతి దూషణ చేయొద్దు అని చెప్తుంది. కపటమైన మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకోమంటుంది. ఏమంటుంది? నీ పెదవులను కూడా కాచుకోమంటుంది. అర్థమైన మాటలు పలకొద్దు, కపటమైన మాటలు పలకొద్దు అని చెప్తుంది. కిందకు వచ్చినప్పటికి ఏమంటున్నాడు అంటే మేలు, కీడు నుండి తొలగి ఏం చెయ్యాలంటే మనము మేలు చెయ్యాలి, సమాధానము వెతకి దాన్ని వెంటాడాలి. కీడు నుండి మనకి కీడు కలిగిన దాన్ని తొలగించుకుని మనం ఏం చేయాలి? ఎదుటి వారికి మేలు చేసేవారుగా ఉండాలని వాక్యం. ఎదుటి వారికి మేలు చేసేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి, నిజం చెప్పండి. విశ్వాసాలు అనబడిన వారు సంఘములో ఒకరు అభివృద్ధి పొందుతూ ఉంటే వారిని చూసి ఓర్చుకోలేరు. ఏంటో నాకు అర్థం కాదు, ఓర్చుకోలేరు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే వారు కష్టపడి పని చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, ఏదో చేసుకుంటూ వారికి వచ్చిన రాబడిలో కొంత దాచుకుంటూ అభివృద్ధి పొందుతూ ఉంటే
కొంతమంది ఏం చేస్తారంటే చూసి ఓర్చుకోలేరు. ఓర్చుకోలేని దమ్మలో ఉంటే నీవు నీ ప్రార్థన దేవుడు ఆలకించు. కింద అదే మాట అంటున్నాడు, ఏంటంటే నీతిమంతులు చూడండి కింద అంటున్నాడు, కింద ఏమన్నాడు, ప్రభు కన్నులంట నీతిమంతుని మీద ఉన్నది, ఆయన చెవులు ఆయన ప్రార్థన వైపు ఎవ్వి ఉన్నవంట. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీద. అంటే నీతిగా మనము ఉండాలని గ్రంథం చెప్తుంది. మనుషులు చెప్తే మీరేం చేయక్కర్లేదు, గ్రంథం ఏమి చెప్తుందో అదే చెయ్యాలి. అది చేస్తే ఏమంటున్నాడంటే కిందకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు, కీడు చేయు వారికి ప్రభు ముఖం ఎలా ఉందే? విరోధముగా ఉంది. నువ్వు కీడు చేద్దామనుకుంటున్నావా? నీ తోటి వారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, లేకపోతే నీ కుటుంబకులకు నువ్వు కీడు చేద్దామని అనుకుంటున్నావా? నీ బంధువులు విరోధం అయిపోతాం కాదు, నీ సహోదరులు విరోధం అయిపోతాం కాదు, నీ తోటి వారు విరోధం అయిపోతాం కాదు, లేకపోతే నీ స్నేహితులు విరోధం అయిపోతాం కాదు, నీ కుటుంబీకులు విరోధం అయిపోతాం కాదు, ప్రభు ముఖమే నీకు విరోధం అయిపోతుందంట. చూడండి, కీడు చేస్తే ఏమవుతుందంట? ప్రభు ముఖము వారికి విరోధముగా ఉన్నదంటున్నాడు. చూడండి, అయితే గ్రంథం ఏమి చెప్తుందో ఆ విషయాన్ని మనం పిలువబడిన వారసులు అవుటకు పిలువబడ్డామంట మనము. అయితే అంటున్నాడు రోమపత్రికలో మాట చదువు, రోమపత్రికలోకి రండి. రోమపత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 17వ వచనం సార్ చూద్దాం. కీడుకు ప్రతి కీడు చెయ్యవద్దు, చెయ్యొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. అన్నాడు, కీడుకు ప్రతి కీడు చెయ్యవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైనది వాటిని గూర్చి ఆలోచన చెయ్యండి. కీడుకు ప్రతి కీడు మీరు చేయకండి. మనుషులందరి దృష్టికి చూడండి, దేవుడు ప్రణాళికని ఎలా పెట్టాడో చూడండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళ దృష్టి కంట యోగ్యమైనది అంటే మంచి పని ఏదో చూడండి, మంచి పని ఏదో అది చెయ్యడానికి మీరు ఆలోచన కలిగి ఉండండి. మంచి మాటలు చెప్తే ఎవరైనా వింటారా? వినరు. నిజం చెప్తున్నాను, వినరు అసలు. ఇదే సోషల్ మీడియాలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సోషల్ మీడియాలో నేను ఒక వీడియో చూసాను. ఆ వీడియోకి చూస్తే అనేకమైన లైక్లు, అనేకమైన కామెంట్లు, ఏంటి చెత్త వీడియోలకి. మంచి పాటలు చెప్పేవాడికి అంటే మంచి మాటలు అంటే గ్రంథము పట్టుకుని, ఒరే నువ్వు త్రాగొద్దురా బాబు, సిగరెట్ కాల్చొద్దురా బాబు, నువ్వు పాపము చేయొద్దురా బాబు, నువ్వు దొంగతనము చేయొద్దురా బాబు అని చెప్తూ ఉంటే వీళ్ళకి ఏమవుతుంది చెప్పనా? విరోధమైపోతూ ఉంది ముఖం. కానీ అదే సోషల్ మీడియాలో చెత్త వీడియో చేసి పెడితే కళ్ళు అప్పగించుకుని, గుడ్లు అప్పగించుకుని చూసేవారు ఎంతమంది ఉన్నారు? లైక్ చేసేవారు కదా. ఇటువంటి కార్యములకు మనం ఉండకూడదు. ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. మనుషులందరూ మెచ్చుకోవాలి. నిన్ను పలానా పని చేశాను నేను అంటే, బా శబాస్ మంచి పని చేసావురా అనాలి అందరూ. ఏడ్చాడు లేరా యథావ కౌరులు చెప్పావు. నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని మంచిదేనా? పలానా కుటుంబాన్ని కూల్చేస్తే మంచిదేనా? పలానా వాళ్ళని పాడు చేయడం మంచిదేనా అని అన్నాడు అనుకో, మనుషుల దృష్టిలో కూడా నువ్వు యోగ్యమైన వాడువు కావు. విశ్వాసాలు అన్నబడిన వారు మనం ఎలా ఉండాలంటే 10 మందికి నచ్చే పని చేయడానికి ఇష్టపడాలి. అంతేగాని నీకే నాకొక్కడికే ఇష్టం ఇది అంటే 10 మంది నీకు ఓటు ఎలాగేస్తారు? దిగిరు కదా. 10 మందికి అదే అంటున్నాడు ఇక్కడ వాక్యం. ఏం చెప్తుంది? మనుషుల మీదకి పెట్టాడు ఇక్కడ. మనుషులందరి దృష్టికి చూడండి
అక్కడ ఏమన్నాడు? ఇందాకేమన్నాడు అక్కడ? విరోధము, యెహోవా దృష్టికి విరోధముగా కనబడుతుంది. నేటి కీడుకు పతికీడు చేసేవాళ్ళు ఎవరైనా సరే, విశ్వాసులు అనవచ్చు, లేదా సేవకులు అవ్వచ్చు, ఎవరైనా సరే కీడుకు పతికీడు చేసేవారు కానీ, చెడ్డమాటలు పలికేవారు కానీ, ఎవరికైనా సరే ప్రభు ముఖం ఎలా ఉంటుంది? విరోధముగా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? మనుషులందరి దృష్టిలోనూ మంచి పనిని ఎంచుకో, మంచి మార్గాన్ని ఎంచుకో. అబ్బా వీడు మంచిగా నడుస్తాడు వీడి లోకంలో, వీడిని చూసి ఎవరో పేరెట్టడానికి సరిపోడరా అని చెప్పుకోవాలి. పలానా దిక్కునికి రారా నువ్వంటే రాడు. పలానా అక్కడికి వెళ్తున్నారా, లేదా అలా ఇచ్చేస్తాం వచ్చేస్తున్నాం రారంటే రాడు. ఎందుకంటే యోగ్యమైన మార్గాన్ని ఎంచుకున్నాడు కాబట్టి. అందుకంటున్నాడు మనుషుల దృష్టికి ఎవరు ఏమంటున్నాడు? యోగ్యమైన దానిని గురించి ఆలోచన కలిగి ఉండు. మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఎవరు? విశ్వాసులు అన్నబడిన వారు. విశ్వాసులు అన్నబడిన వారు మంచి ఆలోచన కలిగి ఉంటే, అక్కడ ఇంకోటి మాట అంటాడు రామపత్రికలోనే చూడండి, 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. చూడండి 8వ అధ్యాయంలో ఇంకో మాట చెప్తాడు. ఏమంటాడంటే 8వ అధ్యాయము 8వ అధ్యాయంలోని 28వ వచనం చాటు చూద్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదురు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని మీరు ఎరుగుదురు. సమస్తము కూడా దేవుని చేతిలో, అంటే సమకూడి జరుగుతాయి. ఎప్పుడు? నీతికి ఆధారమగు దేవునికి నువ్వు ఆధారపడి ఉంటే, మంచి మార్గాన్ని ఎంచుకున్న మంచి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతే దేవుడు నిన్ను నడిపిస్తాడు. అదే పై మాట అన్నాడు కదా ఇందాక, మీరు వారసులకు ఆశీర్వాదములకు వారసులుగా పిలువబడి తిరిగి ఉంటారు. చూడండి మనం ఏంటంటే నీతిని అనుసరిస్తూ 10 మంది దృష్టిలోనూ 10 మంది నడిచే మార్గం వేరు, వీడు నడిచే మార్గం వేరు. ఓ మార్గాన్ని ఎంచుకున్నాడు, ఆ మార్గంలోని శ్రేష్టమైన వాడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని చెప్పుకోవాలి 10 మంది. నీకు నీవే డప్పు కొట్టుకుంటే అది నీతి అనిపించు. అందుకనే గత తరగతిలో ఒక మాట మాట్లాడకూడదు. ఏమనంటే సంగమునకు ఎలుపటనున్న వారి చేత నువ్వు సాక్ష్యము పొంది ఉండాలి అన్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళే కాదు, సంఘంలో ఉన్న వాళ్ళు అంటారు అమ్మ అయ్య బాబా ఆ అబ్బాయి ఎంత మంచివాడు అంటారు. ఎందుకంటే సంఘం ఏం చూసి వస్తుంది? సంఘంలో అక్కడికక్కడ జరిగేసి వస్తుంది. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలంట. అప్పుడు ఆ సాక్ష్యాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను చూసుకుని ఏమంటాడంటే శబాస్ నా కుమారుడా నా కుమార్తె అని మెచ్చుకునే విధానంలో ఉండాలి. ఎవరంటే సంఘములో ఉన్న విశ్వాసం. సంఘంలో ఉన్నటప్పుడేమో బుద్ధిగా ఉంటాము, సంఘంలో ఉన్నటప్పుడేమో ప్రార్థన చేస్తూ ఉంటాము, సంఘంలో ఉన్నటప్పుడేమో వాక్యాన్ని చదువుతుంటాము, సంఘంలో ఉన్నటప్పుడు ఎన్ని ప్రణాళికలు కలిగి ఉంటాము. సంఘమును దాటి గడప దాటి బయటికి రాగానే మన మాట మారిపోతుంది, మన నడవిడికి మారిపోతుంది, మన చూపు మారిపోతుంది, మన ఆలోచన మారిపోతుంది. ప్రతిదీ కూడా మారిపోతే నువ్వు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడిన వారి గుంపులో నీవు ఉండవు. అర్థమవుతుందండి నేను మాట్లాడే మాట ఏంటంటే సంఘములోను లోకములో ఉంటే లోకములో ఒకలాగా సంఘంలో ఒకలాగా ఉండకూడదు అన్న ప్రణాళికతోనే ఈ వీడియో చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన సంఘంలో ఎలాగ ఉంటున్నామో వినయము కలిగి లోకములో కూడా అదే వినయాన్ని కలిగి ఉండాలన్నదే నా కోరిక. ఇదే ఇక్కడ ఏమన్నాడు రామపత్రికలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి
జరుగుచున్నవని ఎరుగుదుము. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. మత్తయి రాసిన సువార్తలో ఇంకొక మాట ఉంది. ఇంకొక మాట చూసి మనం ఎదురు కింద ముందుకెళ్ళిపోదాం. చూడండి, మత్తయి గారు రాసిన సువార్తలో 25వ అధ్యాయము 25వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఒక్క నిమిషం 34వ వచనం చదువుతాం. అప్పుడు రాజు కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనండి. ఎవరు స్వతంత్రించుకుంటారు? విశ్వాసులు అనబడిన వారులారా. ఇక్కడ చూడండి, మాటను మనం మార్చుకుంటాం. విశ్వాసులు అనబడిన వారులారా, రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనండి. ఇక్కడ అప్పుడు అన్న దాంట్లో మన విశ్వాసులు అనబడిన వారులారా అని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంటికి చెప్పనా, వాక్యంలో ఒక్కొక్క అంటే అప్పుడు అన్న మాట తప్పని నేను అంటలేదు సుమా, అప్పుడని నేను అంటలేదు. ఎందుకంటే మన విశ్వాసుల కోసం మనం మాట్లాడుకుంటాం కాబట్టి మనం ఏంటంటే స్వతంత్రించుకునే హక్కు, ఆశీర్వాదం నాకు మనము వారసులం కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, విశ్వాసులు అనబడిన వారారా రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి. చూడండి, ఎందుకంటే మనము రాజ్యమును స్వతంత్రించుకోవాలి. అంటే ఈ లోకంలో ఉన్న రాజ్యాలు కాదండోయ్, పరలోకములో మనకు ఒక రాజ్యము ఉన్నదన్నదే ప్రణాళిక కలిగి మనము క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాం. అంతేగాని ఈ లోకంలో ఉన్నదే భోగభాగ్యాలు ఏవో వస్తాయని, లేకపోతే ఏదో మనకు పెట్టి పడిపోతారని, లేకపోతే ఏదో మనం వచ్చి మన మీద పడిపోతుందని మనం ఏమీ చేయట్లేదు. కానీ ఏంటంటే ఒక రాజ్యం ఉంది. అదే అన్నాడు క్రీస్తు. ఏమన్నాడంటే, నేను మరలా వస్తాను, నేను ఉండి చోట్లో మీరు ఉండులాగిన నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అందుకే అంటున్నాడు, ఏమన్నాడంటే కుడివైపున ఉన్న వారిని చూచి చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు. అవును, మన తండ్రి మనలను ఆశీర్వదించు. అందుకే అంటున్నాడంటే, రండి, లోకము పుట్టినది మొదలుకొని. ఎప్పుడు పుట్టిందంటే ఇది లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది రాజ్యం, దాన్ని మీరేం చేయాలి? స్వతంత్రించుకోండి. చూడండి, ఒక ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి మనకు, ఒక ఎమ్మెల్యే గారి ద్వారా. ఆ ఇన్విటేషన్ ఉంటేనే మన లోపలికి అనుమతిస్తారండి గేటు దగ్గర అన్నారనుకో, ఏం చేస్తాం మనం? ఆ ఇన్విటేషన్ పట్టుకుని మనము అక్కడికి వెళ్తాం. వెళ్ళకుండా ఇన్విటేషన్ లేకపోతే లోపలికి రానివ్వండి అని అన్నారనుకో, ఇన్విటేషన్ లేకుండా మనం వెళ్ళగలమా? ఆ ఇన్విటేషన్ వరకు మనకి ఎందుకండి? ఇదే 5వ అధ్యాయంలో 10 మంది కన్యకులకు ఉంటుంది. 25వ అధ్యాయంలోనే 10 మంది కన్యకుల కోసం ఉంటుంది. ఈ మత్తయి గారు రాసిన సువార్తలో 10 మంది కన్యకులు సిద్ధపాటు కలిగి వచ్చారు. సిద్ధపాటు కలిగి వచ్చిన తర్వాత ఏమైంది? అక్కడ 5 కన్యకులేమో సిద్ధపాటు కలిగి ఉన్నారంట, 5 సిద్ధపాటు కలిగి లేని వారు కూడా ఉన్నారు ఇక్కడ. మరి సిద్ధపాటు కలిగిన వారు ఏమయ్యారు? పెళ్లి కొడుకుతో ఆ విందులోనికి వెళ్ళారు. సిద్ధపాటు లేని వారు ఏమయ్యారు? బయట ఉండిపోయి తలుపు కొడుతూ ఉన్నారు. అయ్యో మేము ఉండిపోయామండి బయట, మేము ఉండిపోయామంటే అప్పుడు ఏమన్నాడు దేవుడు? మీరెవరో నాకు తెలీదు అన్నాడు. ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే, ఇక్కడ విశ్వాసులు అనబడిన వారులారా, రాజు తన కుడివైపునున్న వారిని చూసి ఆశీర్వాదములకు వారసులుగా మనం పిలువబడ్డాము కనుక ఏంటంటే ఒక రాజ్యం ఉంది మనకి. అది ఎప్పుడు పుట్టిందంట? లోకము పుట్టక ముందే అది ఉంది. లోకము పుట్టినది మొదలుకొని. చూడండి, లోకము పుట్టినది. దేవుడు లోకాన్ని ఎప్పుడైతే చేశాడో రాజ్యాన్ని కూడా దేవుడు చేసి ఉంచాడు. అది ఎవరి కోసం అంటే
నీ కోసమును నా కోసము కూడా. నా కోసం ఉంది, నీ కోసం ఉంది. అయితే దాంట్లో మనం ప్రవేశించాలంటే ఎటువంటి మాటలను మనం కలిగి ఉండాలంటే కీడుకు ప్రతి కీడు మనము చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. కీడు చేయటం మాని మేలు చెయ్యాలి, మేలును వెతకాలి, సమాధానమును వెతకాలి అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఇంకొక మాట చూద్దాం. చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలను నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. లూకా రాసిన సువార్త, లూకా గారు రాసిన సువార్తలో ఒక మాట రాయి చూద్దాం. విశ్వాసులు అనబడిన వారు మనం ఎలాగ ఉండాలంటే ప్రభువులు ఎప్పుడు కూడా శ్రేష్టమైన వారుగా ఉంటారు అండి. మా అయ్యగారు మరి చాలా విషయాలు చెప్తూ ఉంటారండి. ఇటువంటి విషయాలు మాకు చెప్పరండి అని అంటే చెప్తారు. ఎందుకు చెప్పరు? అది నువ్వేం చేస్తావంటే అదేదో అంటారు కదా, నీ బోధ నాకు ఎక్కదో సెకండ్ నాటికి నీరు ఎక్కదు అన్నట్టుగా ఉంటాం. ఒక్కొక్కసారి పెడ చెవుని పెడుతూ ఉంటాం. ఏటి వాక్యం 16వ అధ్యాయంలోనే, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము యేసుప్రభు వారు స్వయంగా నోటితో పలికిన మాటలు చాలా ఉన్నాయి. ఏంటంటే చూడండి, 16వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, మిక్కులు కొంచెములో అన్యాయము ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగానే. చూడండి, సేవకులని కానీ విశ్వాసులైన వారు కానీ మిక్కులు కొంచెములో ఏముండాలి? మనకే నమ్మకముగా ఉండాలంట. అదే కాకుండా మిక్కులు కొంచెములోనే అన్యాయంగా ఉన్నామనుకోండి. ఒకవేళ ఏదన్నా పని అప్ చెప్పారనుకో సేవకులు, అన్యాయం అంటే ఏంటి? అన్యాయం అంటే ఏంటండి? అయ్యగారు మనకి ఆర్ఎస్ఎస్ అయ్యగారిని అడిగారు చెప్పకుండా ఏమంటారు? నేను చెప్తాను, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. అన్యాయం అంటే ఏంటో అన్నదని చెప్తాను. మిక్కులు కొంచెం పని సేవకులు మనకి అప్ చెప్పారు. ఏంటంటే ఒకవేళ మన సంఘంలో మీటింగు జరుగుతూ ఉందనుకోండి, మీటింగ్ జరిగేటప్పుడు మిక్కిలి కొంచెంలో చిన్న పనిని అప్ చెప్పారు. ఏంటంటే మన సంఘ విశ్వాసులు బిడ్డలున్న వాడు కానుకలు ఇస్తారు. నాన్న కానుకలు నువ్వు తీసుకో, నువ్వు పేరు రాసి ఆ పేరు నాకు అప్ చెప్పి ఆ కానుకలు సేకరించి లాస్ట్ నాకు అప్ చెప్తే దాన్ని బట్టి మరి వచ్చిన సేవకులకు కానుకలు ఇవ్వాలి కదా, జరుగుతున్న కార్యక్రమాలన్నీ మనం చక్కబెట్టాలి కదా అనేసేసి సేవకులు చెప్పారనుకోండి. ఒకవేళ చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ మిక్కిలి కొంచెంలో నమ్మకం కలిగి దీన్ని రాయటం ప్రారంభిస్తాం. రాయటం ప్రారంభించినప్పుడు ఆ కొంచెములో నమ్మకంగా ఉన్నామనుకోండి, ఏం చేస్తాడు? సేవకులు ఇంకొక పని అప్పచెప్పడానికి ఇష్టపడతారు. 10 మంది ఇచ్చారనుకోండి, 10 మందిలోది కొంచెం నువ్వు నవ్వులేసి కొంచెం ఆయనకి ఇచ్చారనుకో, ఆయన ఏమంట పాపం, ఆయన ఏమంటారు పాపం, ఏమైనా కానీ నేమని అన్నారనుకో, ఒకవేళ సంఘానికి రావేమనుకుని ఆయన ఏం చేస్తారు పాపం, ఏమనరు. చదివేసిన తర్వాత విశ్వాసులు అందరి పేర్లు చదివేస్తాం. వాళ్ళు విశ్వాసులు ఏమనుకుంటామంటే, మనం ఏమనుకుంటాం, నా పేరు వస్తుంది, నా పేరు వస్తుంది, నా పేరు వస్తుంది అని చూస్తాం. పేరు చదివేస్తారు కదా అక్కడ. ఆ డబ్బులు అయ్యగారికి అందినయా లేదా అన్నది మనకే అనవసరం. ఎందుకంటే చదివేస్తారు, మేము ఇచ్చాము కదా, పలానా ఆయనకి ఇచ్చాము, డబ్బులు అందేసినవి. అక్కడ అయ్యగారికి మామూలుగా ఏంటంటే ఈ పేర్లు చదివేస్తారు, డబ్బులు వెళ్ళిపోయి అనుకుంటాం. కొంచెంలో నమ్మకం అంటే నమ్మకం కోసం చెప్తున్నా, ఎవరో చేశారని చెప్పట్లేదు, చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు, లేకపోలేదు. ఒకసారి నేను చాలా కాలం అవుతుంది అనుకుంటా, 10 సంవత్సరాలు అవ్వచ్చేమో, లేదా 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవ్వచ్చు. తణుకులో ఇక్కడంటే మన చెన్నై నుంచి వచ్చి జైపాల్ గారు మీటింగులు పెడితే ఒక సోదరుడు నేను ఇక్కడి నుంచే బండి మీద వెళ్ళాం. బండి మీద వెళ్తే అక్కడ మేము ఫస్ట్ రోజుని, 2వ రోజుని కూడా వెళ్ళాం, 3వ రోజుని కూడా వెళ్ళలేకపోయాం. 2 రోజులు వెళ్ళాను. మొదటి రోజుని దేవుడు తీసుకురావడం మంచి క్షేమంగా వెళ్ళాం, వచ్చేసాం. 2వ రోజుని కూడా వెళ్ళాం. 2వ రోజున వెళ్ళినప్పటికీ అక్కడ జైపాల్ గారి నోట్లోంచి ఒక మాట విన్నాం. అక్కడ ఏంటంటే, రాత్రి మనకలాగే కానుకలు పట్టే సంచులు ఎవరో తెచ్చి కానుకలు పట్టేసి పట్టుకెళ్ళిపోయారండి అని చెప్పారు. చూసారా, ఇదేమైంది? ఇది కొంచెంలో నమ్మకాన్ని
అంటే అక్కడ సంఘ బిడ్డలు చేస్తారని కాదు, అక్కడ ఎవడో వచ్చాడు దొంగ. ఎందుకంటే ఇక్కడ కానుకలు పట్టేసుకుంటే మనకి ఎంతో కొంత గడిచిపోతుంది అన్నట్టుగా వచ్చారు. అక్కడ ఎవరో చెన్నై నుంచి ఎంతో మంది వచ్చి పాపం పరిచయం చేశారు. అక్కడ వేసే కానుకలు అక్కడ ఆడే జనరేటర్లకి డీజిల్ పోయడానికి కూడా సరిపోవు. కానీ అక్కడ కూడా దొంగతనమే జనాలకి. ఆ సంచులు పట్టుకున్న రాత్రి ఎవరు ఇలా జరిగింది అనచేసి అయ్యగారు అలా చెప్పగానే మాకు చాలా బాధ కలిగింది. అతను మన చెప్పేది ఏంటంటే, ఒక పనిని అప్పచెప్పినాడు కొంచెంలోనే మనం ఏం చేయాలి, నమ్మకంగా ఉండాలి. సంఘంలో కొంచెంలోనే నువ్వు అన్యాయం చేస్తావు అనుకో, ఒకవేళ నువ్వు అది ఎక్కువ అప్పచెప్పినా కానీ దాంట్లో కూడా నువ్వు ఎలాగుంటావు, అన్యాయమే చెయ్యాలనిపిస్తుంది నీకు, న్యాయం చెయ్యాలనిపించదు, నమ్మకంగా ఉండాలనిపించదు. విశ్వాసాలన్నీ పడిన ఆరు ఎవరైనా సరే ఏం చేయాలంటే కొంచెంలో ఎలా ఉండాలి, నమ్మకముగా ఉండాలని గ్రంథకర్త సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, గలతీ రాసిన పత్రిక త్వరగా ముగించేద్దాం. ఇంకొక వచనం ఉంది, అది కూడా చెప్పిచ్చేస్తే నేను ముగించేస్తాను. గలతీ రాసిన పత్రిక మంచి గలతీ రాసిన పత్రిక పౌలు చూడండి, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదివితే, కాబట్టి సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆస్వాదింపబడ్డాము. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా బడుదురు. చూడండి ఏమంటాడంటే, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా. చూడండి, అబ్రహాము ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి, చూడండి మంచి విశ్వాసమును, అందుకే విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహామే అని అంటాం. ఎందుకంటే మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి. ఎందుకంటే లేక కుమారుడిని ఇచ్చినప్పుడు కుమారుడిని దేవునికి ఇవ్వడానికి కూడా వెనుకాడుగా వేయలేదు ఆయన. గత తరగతుల్లో మనం మాట్లాడాలి ఎందుకంటే వెనకాడుకు కూడా వేయలేదు ఆయన. ఎందుకంటే మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి ఎవరంటే అబ్రహాము గారు. ఇక్కడ అందుకనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, గలతీ రాసిన పత్రికలు అంటాడు 3వ అధ్యాయము 9వ వచనం అంటున్నాడు, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. చూడండి, విశ్వాస సంబంధులే మన విశ్వాసము ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలని గ్రంథకర్త సెలవిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూపించేసి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథంలో ఒక విషయాన్ని సూటిగా రాసి వచ్చాడు. ఏంటంటే, మన విశ్వాస పోరాటంలో ముందుకు సాగిపోవాలి అన్నది ఆశ. ఏంటంటే మనం ఒక పరలోక రాజ్యము మనకు ఉన్నది, దాన్ని మనం ఏం చేయాలి, స్వతంత్రించుకోవాలంటే మనం ఎలా ఉండాలి, మంచిగా నీతి కిరీటము మనకి కావాలంటే మనం ఎలా ఉండాలి. ఇదిగో చూడండి, 2వ అధ్యాయంలోని ఒక మాట రాయబడి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్న చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. విశ్వాసాలు అనబడిన మనకి శ్రమ రావచ్చు, కాబట్టి ఇబ్బంది రావచ్చు, ఇరుకు రావచ్చు, ఏదైనా రావచ్చు. ఈ లోకంలో ఉన్నంతసేపు మనకి శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, లేకపోతే ఈ లోకము మనను దేశించవచ్చు, మన బంధువులే దేశించవచ్చు, కుటుంబీకులే దేశించవచ్చు. కానీ కిందకు వచ్చినప్పటికి ఏమన్నాడంటే, మరణము వరకు ఎలా ఉండాలంట, నమ్మకముగా ఉంటే ఏమిస్తానన్నాడు, జీవ కిరీటం ఇస్తాడంట. ఆ జీవ కిరీటము ఎవ్వరు కూడా నీ యొద్ద నుంచి
దొంగిలించకుండా చూసుకోవాలి. అయ్యో జీవకిరీటమా, జీవకిరీటం అంటే ఎలా ఉంటుందండి? జీవకిరీటం ఎవరు దొంగిలించేస్తారండి? దొంగిలిస్తారు. ఎందుకు దొంగిలించరు? దొంగిలించరనుకుంటున్నారా? నిజం నిజం చెప్తున్నాను. నీ జీవకిరీటం పోవడానికి నీ పక్కన ఉన్నవారే, నీ జీవకిరీటం పోవడానికి నీ బంధువులు అవ్వచ్చు, నీ జీవకిరీటం పోవడానికి నీ కుటుంబీకులు అవ్వచ్చు. ఎందుకు చెప్పమంటారా? పాపంలో పడిపోయి ఉంటే నీకు జీవకిరీటం ఎలాగిస్తాడు అంటున్నాడు. అందుకని మరణము వరకు ఎలా ఉండమన్నాడు? నమ్మకము కలిగి ఉండమన్నాడు. మరణము వరకు అంటే నీవు భూమి మీద జీవించినంత కాలము, నువ్వు చనిపోయేంత వరకు నమ్మకము కలిగి ఉండాలి. నమ్మకము కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవించి ఏమిస్తానంటున్నాడు? జీవకిరీటం అంట. జీవకిరీటము ఇస్తే దేవుడు నీకు కానీ నాకు కానీ జీవకిరీటము కావాలంటే మనం ఏం చేయాలి? కొంచెంలో నమ్మకం కలిగి ఉండాలి. కొంచెంలో మనం ఏం చేయాలంటే ఇది అబ్రహాం గారితో ఏమన్నా, అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడిన వారిలో విశ్వాసుల జాబితాలో మనం ఉండాలి. ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా నిన్నైనా నన్నైనా ఏ కుటుంబాన్ని అయినా సరే దీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. విశ్వాసులు అనబడిన వారు మనం ఎలా ఉండాలంటే క్రీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. అక్కడ మాటలు ఇక్కడికి మోయకూడదు, ఇక్కడ మాటలు అక్కడికి అస్సలు మోయకూడదు. మోయకూడదు అంతే. చూడండి, దురద చెవి గలవారై చూడండి, చెవులు దురదలు వచ్చేస్తూ ఉంటాయి. ఎలాగంటే ఎదుటి వారి మాటలు చెప్తూ ఉంటే చెవులు పెద్ద అయిపోతాయంట. ఆ పెద్ద అయ్యే స్వభావంలో నీవు ఉంటే నీ జీవ కిరీటము పోయినట్లే. నీకు జీవ కిరీటము రాదు. రాజ్యమును స్వతంత్రించుకోలేవు. రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే పిలువబడిన గుంపులో మనము, ఎందుకంటే క్రీస్తు ఒకే మాట చెప్తాడు ఎప్పుడు కూడా, మనకు ఒకే మాట. ఎందుకంటే నా బిడ్డలారా నా దగ్గర ఉన్నారు, నా బిడ్డలారా నాకు అంటగట్టబడి మీరు ఫలించాలని ఆశపడతాడు. అందుకంటాడు నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరెవరు? త్రేగలు అంటాడు. త్రేగలు ఎప్పుడు కూడా ఆ ద్రాక్షవల్లికి అంటగట్టబడి ఉంటే ఫలించడానికి ఇష్టపడతాం. ఫలించడానికి ఇష్టపడాలంటే త్రేగలు ఎప్పుడు కూడా ఆ ద్రాక్షవల్లికి అంటగట్టబడి ఉండాలి. అభివృద్ధి పొందుతూ ఒక్కొక్క ఆకు వేస్తూ చిగురిస్తూ వెళుతూ ఏం చేస్తుంది? నాడు ఏం చేస్తుంది? అది కాపురిస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది, మంచి కాపుదల దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు జీవకిరీటం నీకు కావాలా? జీవకిరీటం నీకు కావాలా? ఏమన్నాడంటే నమ్మకముగా ఉండు. ఎప్పటి వరకు? మరణము వరకు. అటువంటి జీవకిరీటం మనకు దేవుడు దయచేయును కాక. ఆమేన్. ఈ కొద్ది వాక్యమును దేవుడు మన వెనుకటిలో దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థించారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అమ్మ కన్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో కొన్ని సంగతులను మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ చిత్తంలో మేము నడుచుటకు తండ్రి, నీ చిత్తంలో నాయన మేము ఉండుటకు సహాయం చేసి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. దూషణకు ప్రతి దూషణ చేయొద్దని చెప్తున్నావు ప్రభా. మాటకు కీడుకు ప్రతి కీడు చేయొద్దని చెప్తుంది నీ వాక్యము నాయన. నీ వాక్యం ఏమైతే చెప్తూ ఉన్నదో ప్రభా, అటువంటి వారిగా మేము ఉండుటకు సహాయం చేయండి. నీతిమంతుల కనులు తండ్రి, అవును తండ్రి, యెహోవా కనులు నీతిమంతుల మీద ఉన్నవి. వారు చేసే ప్రార్థనల వైపు నీ చెవులు యొగ్గున్నవని వాక్యం సెలవుస్తుంది. అవును తండ్రి, కీడి చేసే వారికి ప్రభువు ముఖము తండ్రి విరోధముగా ఉన్నదని సెలవిస్తుంది ఈ వాక్యం. ఆయన కీడి చేసేవారుగా కాకుండా ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమించేవారుగా, నాయన మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డలను ప్రేమించేవారుగా, మా సోదరులను ప్రేమించేవారుగా, మా కుటుంబీకులను ప్రేమించేవారుగా, మా ఇరుగు పొరుగు వారిని ప్రేమించేవారుగా నాయనా అని స్తోత్రం. మేము ఉండే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తాం నాయన. ఈ సోషల్ మీడియా ద్వారా తండ్రి ఎంతమంది అయినా నాన్న యేసు రాజా, నా రాజా నీకు వందనాలు. ఎంతమంది అయితే తండ్రి ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నారు ప్రభా, అండ్ వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. పిలువబడిన తండ్రి గుంపులో మేము ఉండుటకు సహాయం వచ్చి, ఆశీర్వాదములకు తండ్రి వారసులుగా నువ్వు ఉండుటకు సహాయం వచ్చి, నీ కృప చేతనండి ఈ రాత్రినైనా ఈ కొద్ది మాటలు తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు.
నీ రాకడాల్సినమైతే తండ్రి నీ చిత్తమైతే మరి ఒక సమయమును దయచి నన్ను నా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా సంఘాన్ని దీవించండి, మా సంఘంలో ఉన్న 10 కుటుంబాలను దీవించండి. మా సంఘ కాపరులను కూడా వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నా బంధువులను, నా స్నేహితులను, నా కుటుంబీకులను ప్రభా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ దీవెనతో నింపమని ప్రార్థన చేస్తాను. నీ ఆశీర్వాదం నాకు తండ్రి నీ వారసులుగా ఉండటకు సహాయం చేయండి. నీ కృపలో తండ్రి నింపమని ప్రార్థన చేస్తాను. నువ్వు కడుతున్న రాజ్యమును తండ్రి మేము స్వతంత్రించుకోవాలంటే ప్రభా కీడు చేసేవారికే కాకుండా మేలు చేసేవారిగా ఉండటం, మనుషుల దృష్టిలో శ్రేష్టమనేది ఏదో మేము ఎంచుకుని ప్రభా ఆ మార్గంలో మేము ఉండుటకు సహాయం చేయండి. ఈ కృపలో బలపరచండి, దీవించండి. నీ చిత్తమైతే మరి ఒక సమయమును మాకు దయచేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని నీ నామంలో మేము ఎదిగి ఫలించే భాగ్యము తండ్రి నాకును నా కుటుంబానికి తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దయచేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుని యేసయ్య శ్రేష్టమైన నామంలోని ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యస్రత్వం జయము, ప్రవేశరత్వం జయం. యేసునామంలోనే సంపూర్ణ విజయం, అపవాద కీలకనంత నాశనం సర్వనాశనం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబాలకును ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు నామమున మీ అందరికీ కూడా మరి ఒకసారి వందనములు చెల్లించుకుంటూ ఉన్నానండి. ఈ తరగతిలో విశ్వాసుల కోసము కొద్దిగా కొన్ని విషయాలను మాట్లాడుకుంటాం. వచ్చే తరగతిలో కూడా విశ్వాసుల కోసము మరలా ఇంకొక వీడియో చేయడానికి ప్రభు చూపించి కొన్ని మాటలు మాట్లాడి దేవుడికి మరి మహిమకరంగా మనం జీవించాలని నేను కోరుకుంటున్నా. ఒక చిన్న విషయాన్ని చెప్తాను. బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే శ్రేష్టమైన వారుగా ఉండాలన్నది నా కోరిక. ఎందుకంటే బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథం. అంటే అందులో ఏమంటాడంటే దేవుడు ఏమంటాడంటే నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధ కలిగి జీవించమని చెప్పి. అయితే ఈ బైబిల్ పట్టుకుని బురద పనులు చేయడానికి ఇష్టపడకండి, పడిపోవడానికి ఇష్టపడకండి. ఈ లోకంలో పడిపోతే ఎవరైనా సరే ఈ లోకంలో పడిపోయి బురదలో దొల్లుతున్నంత సేపు నేను నిజం చెప్తున్నాను, ఈ లోకంలో పడిపోయి ఈ బురదలో నువ్వు దొల్లుతున్నంత సేపు కూడా ఎవ్వరు మాట్లాడరండి. నువ్వు తాగి తిరుగు ఎవ్వడు మాట్లాడు, నువ్వు కాల్చుకుంటూ తిరుగు ఎవ్వడు మాట్లాడు, ఏదన్నా ఎదవ కార్యములు చేసుకుంటూ పో ఎవ్వడ మాట్లాడు. కానీ నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధముగా జీవించాలని అనుకుంటావో అప్పుడు నుంచే నీ నోరులు అన్నీ లేచిపోతూ ఉంటాయి. ఎవరి మీదకే? ఈ పరిశుద్ధముగా జీవించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి నోరు కూడా నీకోసమే మాట్లాడుతూ ఉంటారు. అదని చెప్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధముగా జీవించడం చాలా కష్టమని అనుకుంటారు. కష్టమేం కాదు, కానీ అది ఒక్క ప్రణాళికను కలిగి జీవించాలి. అందుకే అంటాడు ఏమంటాడంటే దేవుడు అంటాడు నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్తుంది గ్రంథం. కానీ మనం కూడా అటువంటి వారిగా ఉండాలంటే దేవుని సహాయాన్ని మనము కోరుకోవాలి. అది ఇంకొక మాట ఏంటంటే ఈ మధ్యలో సోషల్ మీడియా బొత్తుగా దారుణంగా తయారైంది. ఏంటంటే ఒక యాంకరు, ఒక పాస్టరు, ఎవడో దారంట పోయి కొట్టంగాడు, ఎవడో వస్తున్నాడు ఈ కెమెరా ముందు కూర్చుంటున్నాడు, క్రీస్తు కోసం 4 మాటలు ఏయో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మాట్లాడతారు, ఈ మాటలు మాట్లాడుతున్నారు. తమ్మెళ్ళు ఏం పెడుతున్నారంటే మంచి కోపం పుట్టించే తమ్మెళ్ళు కూడా పెడుతున్నారు జనాలు. ఎందుకంటే ఈ తమ్మెళ్ళని బట్టి అయినా సరే జనాలు ఇంట్రెస్ట్గా చూడాలా, ఈ దీని ద్వారా రాబడి వచ్చేయాలా, డబ్బు వచ్చేయాలా అనుకుంటున్నాను. ఇటువంటి డబ్బంతా కలిపి నేను ఏం చేస్తా చెప్పనా, ఊబులో తొక్కేసి నిన్ను మొత్తానికి కిందకు తొక్కేసి నేను నరకానికి లేకపోతుందని ఖచ్చితంగా దేవుని పేరట హెచ్చరికతో చెప్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే క్రీస్తు మీద బురద జల్లే ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు అని అంట్లా. ఎప్పటికప్పుడు నీకు మార్పు చెంది దేవుళ్ళలోకి వస్తే క్షమాపణ జీవితాన్ని దేవుడు నీకు దయచేయను కాక. ఎందుకు చెప్తున్నా
క్రీస్తు మీద బురద చల్లేవాడు. నేను ఇప్పుడు దాకా క్రీస్తులో ఉన్నానన్నాడు ఒకడు మొన్నటి దాకా. ఆడ ఎనిసేసేసి క్రీస్తులో ఏమీ లేదు అని వెళ్ళిపోయాడు. ఆడ వెళ్ళిపోతే ఇతర సోదరులు ఏం చేశారంటే సాలువ కప్పి దండేసి ఆహ్వానించారు. మన్నీ ఏం చేశాడు తెలిసాడు? మన్నీ వెనక్కి తిరిగి వచ్చి క్రైస్తవులందరూ నన్ను క్షమించాలన్నాడు. మన్నీ నేను మాట్లాడింది చాలా రాంగ్ మాట్లాడాను. నేను క్రైస్తవులందరూ నన్ను ఎలాగున్నారంటే అటోకడుగు ఇటోకడుగు, ఇటోకడుగు అటోకడుగు. విశ్వాసులు అన్నబడిన వారు, అంతగా ఈ టాపిక్ నించుకోవడానికి కారణం, విశ్వాసులు అన్నబడిన వారు మంచి పునాదిని మనము వేసుకోవాలి ఖచ్చితంగా. ఎవరో చెప్పిన మాటలు వినేసేసి, ఎవరో ఏదో అన్నారని వినేసేసి మన విశ్వాస జీవితాన్ని బురదలోని పెట్టుకుని పొరుపుకునే రకముగా ఉండకూడదు అని ఖచ్చితంగా చెప్తాను అండి. అర్థమైంది కదా? ఈ కొద్ది మాటలు మరి దేవుడు దీవించాడు కాబట్టి ఆ దీవించి నన్ను నా కుటుంబాన్ని కూడా మరి ఇంతవరకు కాచి కాబట్టి మరి ఒక వీడియో చేసే కృపను దేవుడు దయచేసి, దేవుడు రాకడాల్సినైతే మరి ఒక వీడియో చేసేంతవరకు మీ కుటుంబాలకు మా కుటుంబాలకు దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.